హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ములక్కాడ టొమాటో కర్రీ అయితే చేస్తున్నాను. సో ముందుగా ఈ రెసిపీ అయితే చాలా యమ్మీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది అనమాట. సో ముందుగా ఒక 10 నుంచి 12 జీడిపప్పులు మిక్సీలో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ అవసరం లేదు, దానికి సరిపడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో దట్ తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ములక్కాడలు ఉంటాయి కదా, అవి అవి 80% వచ్చే వరకు వేయించుకోవాలండి. 80% వచ్చే వరకు అంటే మనకి ములక్కాయలు అనేవి ఆయిల్లో వేయగానే కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, సో మనకి కుక్ అవ్వగానే కొంచెం 80% అవ్వగానే ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇట్ టర్న్స్ టు లైక్ గ్రీన్, సో కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్లో చేంజ్ అవుతుంది. సో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుంది. తర్వాత అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీన్వైల్ మిగతా ఆయిల్లో మనం 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే టైప్ అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తాలింపులో మనం 1 కప్ ఆఫ్ మీడియం ఆనియన్ తీసుకోవాలన్నమాట. 1 కప్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 కలిపితే, కొంచెం పెద్దదైతే 1 తీసుకోవచ్చు. సో నేనైతే 1 పెద్దది తీసుకొని దాన్ని కట్ చేసి 1 కప్లో తీసుకున్నాను అనమాట. సో ఇంకా 3 పచ్చిమిర్చిలు తీసుకొని, ఆనియన్ బాగా ఉడకనవసరం లేదండి, కొంచెం పింక్ కలర్, మనకి ఆనియన్ అనేది మెత్తబడి కొంచెం పింక్ కలర్లో చేంజ్ అవుతుంది కదా, సో అప్పటిదాకా వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఆనియన్. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అది కూడా కొంచెం స్మెల్ పోయే వరకు కుక్ చేసుకోవాలి, మరి ఎక్కువ కాదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ సాల్ట్ సరిపడా అనమాట. మీకు జీరా పౌడర్ ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు. ప్లస్ నేను అది తొందరగా కర్రీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి టైం తీసుకొని అయితే చేయలేకపోయాను. మీరు స్కిప్ చేసేయచ్చు జీరా పౌడర్, దానివల్ల ధనియా పౌడర్ యాడ్ చేసినా కొంచెం సేమ్ ఫ్లేవరే వస్తుంది మీ ఇన్వైల్. తర్వాత ఇప్పుడు వేసిన మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఒక పావు అంటే హాఫ్లో హాఫ్ కప్ వాటర్ వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై చేయాలన్నమాట. బికాస్ మసాలాలన్నీ బాగా కుక్ అయితే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత అందులో మనం 2 మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు. తర్వాత అవి బాగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఇంకొక 2 టమాటోస్ తీసుకొని అవి ఒక 16 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక టమాటోని 8 పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా మనం వేసేసుకోవాలన్నమాట ఇంకా కర్రీలో. సో మనకి గ్రేవీ కోసం చిన్న టమాటాలు ఫస్ట్ 2 టమాటోస్ వేసాము, తర్వాత పెద్ద టమాటాస్ వేసాము. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. తర్వాత కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న ములక్కాయలు కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్ ఆఫ్ వాటర్ వేయాలి. 1 కప్ అంటే మీ 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 దగ్గర ఏది అవైలబుల్ ఉంటే నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ అవ్వాలి. సో దట్ ఆ ములక్కాయలకి ఆ మసాలా మొత్తం పడుతుందన్నమాట. అండ్ ఇంకా మనకు పెద్ద టొమాటోస్ అయితే వేసాం కదా, ఆ వేసిన టొమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి అండ్ కర్రీ అనేది థిక్గా అవుతుందన్నమాట. సో నేను మూత పెట్టి వదిలేయకండి, సో మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండండి. 20 మినిట్స్ తర్వాత మీకు కావాలంటే కొంచెం లిటిల్ ఆఫ్ గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. యమ్మీ ములక్కాయ కర్రీ అయితే రెడీ అయింది. అండ్ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్
and subscribe to my channel Chidrapi Vlogs.